హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో మహిళా కో పైలట్పై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి చార్టర్డ్ ఫ్లైట్ అనేది అక్కడ పని నిమిత్తం వెళ్ళడంతో అక్కడ 2 రోజులు బస చేసినటువంటి హోటల్లో కో పైలట్తో పాటుగా 2 పైలట్లు అక్కడ ఉండడం, స్టే చేయడం, దానితో పాటుగా అక్కడ ఉన్న పనులు చక్కబెట్టే సమయంలో 2 రోజులు బస చేసిన సమయంలో మహిళా కో పైలట్ని వాళ్ళ రూమ్ దగ్గరికి రమ్మని రోహిత్ శరణ్ అనే వ్యక్తితో పాటుగా మరొకరు పిలవడంతో ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి మహిళా కో పైలట్ పైన అత్యాచారం చేయడం, ఇబ్బందులు పెట్టడంతో హైదరాబాద్ చేరుకున్న తర్వాత మహిళా కో పైలట్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపైన 2 పైన కేసు నమోదు చేసి జరిగిన యొక్క ప్రాంతం బెంగళూరు కాబట్టి బెంగళూరుకు ఈ యొక్క కేసును కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దానికి అసలు జరిగిన యొక్క వివరాలను కూడా సేకరించే పనిలో పోలీసులు ముమ్మర గారింపు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పోలీస్ శాఖ పట్టుకోల్పోవడమా లేకపోతే ఎక్కువ క్రైమ్ రేట్ పెరగడమా కానీ పోలీసుల భద్రత అనేది కూడా సామాన్యుల్లో కరువైనట్టుగా కూడా కనబడుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనలు బీహార్ తరహా కూడా జరుగుతున్న వార్లు కనబడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్యాంగ్ వార్ అనేది కూడా అందరికీ కలకలం రేపింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్దానగర్లో టిప్పు షేర్ ఖలీల్ అతనితో పాటుగా అతని యొక్క అనుచరులు కర్రలతోని ఇరు వర్గాలు దాడి చేసుకొని ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని స్థానికంగా ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటికే వారందరినీ పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.